2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆవేశపడటం వల్ల విక్టిమ్స్ కి న్యాయం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అంటున్నారు మా ఫైట్ మేము చేసాం, మా నియోజకవర్గాలలో అయిపోయింది. ఇది హైదరాబాద్కి వచ్చేసరికి ఇలా జరుగుతుంది. ఆమెది కూడా వచ్చింది కాబట్టి అందరు బయటకు వచ్చారు. కానీ ఆవేశంతో కాదు ఇది కేవలం విక్టిమ్స్ కి న్యాయం జరగాలి అంటే గవర్నమెంట్ సైడ్ ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మేబీ పోలీసులు అమ్ముడుపోవచ్చు, లోకల్ నాయకులు అమ్ముడుపోవచ్చు, వేరేవాడు ఎవడైనా అమ్ముడుపోవచ్చు. మీడియా మొత్తాన్ని కొనలేరు కదా ఎవడు కూడా. మీడియా అందుకోసమే నిలబడ్డది, స్టాండ్ తీసుకుని విక్టిమ్స్ వైపు. ఒక ఛానల్ అంటే అమ్ముడుపోతుంది, 2 ఛానల్ అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ రోజు ఎందుకు తెలుగు ఛానల్స్ లో దాదాపు 500 పైగా ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ లో ఇదే ఇష్యూ జరుగుతుంది. విక్టిమ్స్ బాధ విన్నారు ఇక్కడ. మాకు తెలియదు ఇప్పటి వరకు విక్టిమ్స్ బాధ. సంగారెడ్డి గారు ఏం చెప్తారు గవర్నమెంట్ సైడ్? మేము ఈ రోజు నేను ఒక సోషల్ యాక్టివిటీస్ గా నా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఏం సార్ అంటే, ఇప్పుడు సుబ్బారావు దగ్గర పోయిర్రు. సుబ్బారావు బాధితులను బయట పెట్టిరు, ప్రెస్ మీట్ పెట్టి. అయితే నేను అనేది ఏంటంటే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు, మేము ఇట్లా మేడం ఇట్లా చెప్పిందంటే మేమైతే ఎప్పుడు మంగ్లీతో మాట్లాడలేదని విక్టిమ్స్ కూడా చెప్పారు. అయితే వాళ్ళ తమ్ముడు విషయం చెప్తే మా తమ్ముడు కూడా సంబంధం లేదని ఆమె ప్రెస్ ముఖంగానే చెప్పింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది లేదు అని ఎవ్వరు చెప్పట్లేదు. మీ మీద మీరు ఏదో చేసిండ్రు, డబ్బులు ఎత్తుకోవేండి అనేది కాదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుమానం ఒకటి ఏంటంటే, ఒక డిఫర్మేషన్ కేసు అనేది ఈ అమ్మాయి వేయాలి. ఎందుకు? వీళ్ళందరూ ఆమె పేరు వాడుకుంటున్నారు. రెండోది బాధితుల తరపున నా పేరు పెట్టి వాళ్ళే మొత్తం బాగొట్టుకుంటే వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు లేదు మధు గారి మీద మధు మీద. అయితే నేనేమంటున్నా అంటే, ఆ మధ్యలో ఎవరైతే ఆ సుబ్బు ఉన్నాడో, వీళ్ళందరూ వచ్చి విక్టిమ్స్ అందరూ 100-150 మంది బాధితులు బయటకు వచ్చిండ్రు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎవరి తరపున, బాధితుల తరపున నా పేరు వాడుకున్నారు వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళ మీద కేసు పెడుతున్నా అని చెప్పేసి నాకు ఒక్క సింపుల్ ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇట్లా ఏదైనా నా పేరు, ఇప్పుడు నేను ఉన్నా సార్, నా పేరు పెట్టి నా వెనకాల 100 మంది డబ్బులు వసూలు చేసిండ్రు. అప్పుడు నేను వచ్చి నేను ఏం చేస్తా? ప్రెస్ మీట్ పెడతా. నాకు సంబంధం లేదన్నప్పుడు జనాలు కొంచెం అలర్ట్ అవుతారు. అయితే మేము అన్నది కూడా అదే, మేము బిజీ ఉన్నామని ఇంతవరకు తెచ్చుకొని ఫస్ట్నే కొంచెం చెప్పి తెలిసినప్పుడు. మేడం ఒక్క నిమిషం, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ పిఎస్లు ఇచ్చిండ్రు, దాన్ని పక్క పెట్టి ఎఫ్ఐఆర్ కాలేదు. నార్సింగ్ పిఎస్ లో మధు మీద కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత డీజీపీని కలిసి మన సిపి గారిని కలిసి కంప్లైంట్ వాళ్ళ మీద ఇచ్చింది. నా పేరు వాడుకొని చెప్పింది కరెక్ట్. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ మంగ్లీ నేను బాధ్యతల వైపు రాను అని అనలేదు. ఆమెనేమో నేను బాధ్యతల వైపు ఉంటా అంటాడు. అన్నేమంటాడు, మంగ్లీ ఎందుకు వస్తుందండి అంటాడు. అక్కడ మంగ్లీని కూడా మనం తప్పుదారులు బట్టి ఇవ్వద్దు మనం. ఎందుకు? ఆమె చెప్పింది నేను బాధ్యతల వైపు ఉంటా అని చెప్పింది. సబ్జెక్ట్ ఏ విధంగా అంటే, మీరు మంగ్లీ ఖచ్చితంగా బాధితుల తరపున వచ్చి కొట్లాడాలంటే ఆమె ఎవరు? బాధితుల తరపున వచ్చి కొట్లాడాలి. ఒక నిమిషం నేను చెప్పనా? ఆమె ఎవరు? స్టార్టింగ్ నుంచి మనం అనుకుంటే మనం ఒక ఆర్గనైజేషన్, మీరు ఒక పొలిటికల్ లీడర్, మీరు రావాలి, నేను రావాలి, మనం కొట్లాడాలి, మనం న్యాయం చేయాలి. ఇక్కడ మా ప్రాంత వాసులు వాళ్ళందరూ నమ్మాలంటే మనం ఏం చేయాలన్నా నాకు సంబంధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టించుకోకుండా బాధితులను రోడ్డు మీదకి వేసేసింది. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా, ఇవాళ తీసుకున్న వాళ్ళకు ఇలా ₹1,00,000 ఇస్తే 20,000 నెలకి ఇస్తా అంటారు. 20,000 కదా మీరు ఇచ్చాల్సింది, 1,00,000 ఇచ్చినానికి 20,000 అత్యధిక వడ్డీకి ఇస్తున్నప్పుడు మరి బాధితులు కూడా ఎందుకు నేను వాళ్ళని కూడా అన్నా. నేను ఇవాళ ఒక్కరిని కాదండి, వినండి, రాదండి, ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మంగ్లీ చేసింది ఏంది? సుబ్బు మీద కేసు పెట్టింది. వినండి, ఇక్కడ ఎవరి మీద కేసు పెట్టినా కూడా ఎఫ్ఐఆర్ కాలే. ఇక్కడ సుబ్బు మీద పెడితే ఈ సుబ్బు కాకపోతే ఇంకో 100 సబ్బులు వస్తారు. హిమకాంత్ రెడ్డి దొంగ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే అంటున్నారు అందరూ. నేనేమడిగాను హిమకాంత్ రెడ్డి, నేనేమడిగారు మీరు చూడలేదా? మీ హ్యాండ్ కూడా ఉంది దీంట్లో, మీ హ్యాండ్ కూడా ఉంది. మంగ్లీ క్లియర్ గా చెప్తుంది, నీ హ్యాండ్ కూడా ఉంది. నువ్వెంత తీసుకున్నావు? నేను కొంతమంది విక్టిమ్స్ ఎదురుగా ఉంటే కూడా, అమ్మా నువ్వు డబ్బు మధుకి ఇచ్చావా లేకపోతే హిమకాంత్ రెడ్డికి ఇచ్చావా అంటే, లేదండి హిమకాంత్ రెడ్డికి ఇచ్చాను. హిమకాంత్ రెడ్డి నువ్వెవరికి ఇచ్చావా? నేను మధుకి ఇచ్చానే. ప్రూఫ్స్ ఏంటి? ఆ అమ్మాయి క్యాష్ ఇచ్చింది. ఒక లేడీ అంత క్లారిటీగా చెప్పినప్పుడు మీరు ఎట్లా చేస్తారు? మా ఛానల్లో టెలికాస్ట్ చూడలేదా? మీలాంటి వాళ్ళు పండగకు ఒకసారి వచ్చి అల్లుడు లాగా వచ్చిపోతుంటారు. ఇష్యూ వచ్చినప్పుడు వచ్చారు, రేపు రాగలరా, ఎల్లుండి రాగలరా? మరి ఇష్యూ ఓన్లీ ఇష్యూ. ఇక్కడ ఆలోచనతో మాట్లాడండి, పక్కన రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు ఎవరు కూడా. మీరు రోషన్ గారు ఊర్లలో ఎట్లుంటారు అంటే, ముఖ్యంగా ఎస్టీ కమ్యూనిటీలు ఎట్లుంటారంటే, ఒక 4 పెద్ద మనుషులు కలిసి
ఇది దొంగ అంటే ఇంకా దొంగే, వాడు మంచోడు అంటే మంచోడే, వాడిని కొట్టాలంటే మొత్తం తండవేకమై కొట్టేస్తుంది. అట్లా వాళ్ళు ఒకవేళ నమ్మిర్రు అనుకో చాలా ప్రమాదం జరుగుతుంది సార్. నమ్మిరు సార్, 100 మంది పోలీసులు ఉన్నా కూడా బాలాజీ నాకు ఇల్లు తగలబెట్టారు, తగలబెట్టాలి అన్నారు అంతే. వాడు ఎవడో అన్నారు గందరగోళం మరి ఆ 100 మంది వచ్చి విక్టిమ్స్ వైపు నిలబడి డబ్బులు ఎందుకు వసూలు చేయించట్లేదండి? అంటే తగలబెట్టింది ఎవరో మరి 5 days నుంచి నడుస్తుంది కదా సార్ ఇది. 5 days నుంచి నడుస్తుంటే మధు అనేవాడు బయటకు వచ్చాడా లేదా? తన విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఎవరి పేర్లు చెప్తారో చూడాలి, కూడా మనం కూడా చూడాలి, ఎవరైనా చూడాలి. ఇప్పుడు చెప్పనా సార్, ఆగు ఒకటి అమ్మాయి పేరు వాడుకొని పాపం ఆ అమ్మాయిని బ్లేమ్ చేశాడు. ఒకటే తనకున్న గొప్పతనం ఏంటంటే ఆ కమ్యూనిటీలో మనం ఒక స్థాయికి వచ్చాం కదా, మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా పైకి వస్తుంటే లాగాలని చూస్తుంది, అంతవరకు ఆలోచిస్తుంది ఆ అమ్మాయి. నాకు తెలుసు తన గురించి, నాకు ఫ్రెండే, నేను కాదని చెప్పట్లా. లాగేటప్పుడు తిని బిజీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడకపోవచ్చు, లేకపోతే తమ్ముడో అన్నో బావో ఉంటే మన పేరు చెప్పుకొని వీడు ఏదో స్టార్ట్ చేస్తున్నాడు రా నువ్వు కొంచెం చూసుకోరా అని వాళ్ళ తమ్ముడికి చెప్పుండొచ్చు. ఇండైరెక్ట్ గా మంగ్లీని పశువుని చేశారని చెప్పి మాట్లాడాం, బలి పశువుని చేశారు అని మాట్లాడాం. మీరు కూడా ఆవేదన అన్నారు, మీరు మైక్ తీసుకొని మీరు ఆవేశంగా కనపడుతుంది. కాకపోతే ఒక్క నిమిషం సార్, ఇప్పుడు 1 hour క్రితమే డీసీపీ ముత్యం రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి క్లీన్ చిట్ ఇచ్చేసిండు ఆమెకు. ఆమె ప్రమేయం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ప్రమేయం లేదని చెప్పేసి ప్రమేయమే లేదని చెప్పింది చెప్పేసి ఇప్పుడు ఒకసారి ఇంకా షూట్ అయిపోయిన తర్వాత మొత్తం వీడియోలు చూద్దామా? ఇప్పుడు అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది చెప్పిండ్రు అన్నది. ఇప్పుడు మీరు చెప్పేది ఒకటి చెప్పమా? మరి అఫీషియల్ అని ఎట్లా చెప్తారు బయట? అట్లా చెప్పకూడదు కదా. నిన్న ఒక ప్రాంతానికి ఒక భర్త, మా గిరిజన లంబాడి జాతిలో ఒక భర్త భార్యని 2 పిల్లల్ని చంపితే మేడం గారే వచ్చి పరామర్శించి ధైర్యం ఇచ్చి సాయం చేసి వచ్చిర్రు. మరి అటువంటి మా గిరిజన జాతి మీద ప్రేమ ఉన్న మీరు మరి ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరే మేడం ఏమని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఆరోపణ మరి ఎట్లా ఆధారాలు లేకుండా? నేను చెప్పలేదన్నా, బాధితులు చెప్పారు. బాధితులు ఎవరు చెప్పారు? సుబ్బారావు చెప్పారు, ఆ దొంగ హేమకాంత్ రెడ్డి. బాధితులు ఎవరు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? రోషన్ సార్ చెప్పండి. బాధితులు చేతిలో డబ్బులు ఇచ్చామని చెప్పారు. హేమంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా సార్. ఇంకో నిజం చెప్తా సార్. ఈ హేమకాంత్ రెడ్డి దొంగ, మధు దొంగ, ఇంకో వీళ్ళు ఇద్దరితో పాటు వెనక నుండి ఒక టికెట్ కోసం ఆశిస్తున్నా, అందాక చెప్పిన కదా ఇస్లాతు మా ప్రాంతానికి ఒక మల్లెపల్లి మండలానికి ఒక లీడర్ ఆయన, వాడు ప్రధానమైన సూత్రధారి. అందులో వీళ్ళు ముగ్గురు కలిసి రీసెంట్లీగా మన ఇక్కడ ఈ జహీరాబాద్ నారాయణఖేడ్ దగ్గర 50 ఎకరాలు వెంచర్ చేసి 50 ఎకరాలు వెంచర్ చేస్తే వీళ్ళు సేల్ చేసిరు. హేమకాంత్ రెడ్డి మధుకి కొంచెం డబ్బు డిస్ప్యూట్ వల్ల ఇవన్నీ సుబ్బారావు తోటి ఇవన్నీ బయటికి రావడం. ఆ చనువుగా ఉన్నారు, అప్పుడు గతంలో చనువుగా ఉన్నారు సార్. ఒక్క నిమిషం, చనువుగా ఉన్నారు ఎవరెవరు? మధు, హేమకాంత్ రెడ్డి. మధు ఏం చేసిండు? హేమకాంత్ రెడ్డి కొంచెం సార్ అనే పిలుస్తాడు. మధు ఏం చేసిండంటే మా ప్రాంతానికి ఈవెంట్కి వచ్చినప్పుడు మంగ్లీతోటి నాకు చాలా రిలేషన్ ఉంది, వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకుంటున్నా, లేకుంటే వాళ్ళ తమ్ముడిని నేను నా ఫ్రెండ్ అని బాగా బిల్డప్ కొట్టిండు. అది క్యాచ్ చేసుకొని అప్పుడు తర్వాత ఈ సుబ్బారావు గారిని పట్టుకొని అదే బేస్ చేసుకొని ఒక ఈవెంట్కి వచ్చిన అమ్మాయిని అదే ఫోటో దిగిన ఫోటోల ఆధారంగా ఈ సుబ్బారావు హేమకాంత్ రెడ్డి డ్రామాలో ఇవన్నీ నడుస్తుంది. ఇవన్నీ నడిచి తెర మీదకి వచ్చి ఇప్పుడు ఎవరు బలైపోరు? మంగ్లీ కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెలు కూడా బయటికి లాగేసారు. పెళ్లి కావాల్సిన అమ్మాయి రేపనాడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇవన్నీ రేపనాడు వాళ్ళ తండ్రి కుమిలిపోతుండు. రేపనాడు వాళ్ళకి ఇంట్లో జరిగిన ఎవడు బాధ్యత సార్? మనకు మనమే బాధ్యత, ఎవరు బాధ్యత వహించుడు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి డైలాగ్స్, కానీ ఇది ఎక్కడ జరిగిందంటే ఇది ఈ సుబ్బారావు అనే వ్యక్తి లేకపోతే ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే ఈమె ఫస్ట్ లోనే మీడియాకి రాకముందే ఒక ఆఫీస్ లో ఒక అడ్వకేట్ గారు ఏదో చెప్తున్నారు, పూజారి గారు అడ్వకేట్,
ఆ ఆఫీస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ అండి. ఆ అమ్మాయి వెళ్లకుండా ఉండాల్సింది, తప్పు చేసి. అన్న నాకు సంబంధం లేదు ఈ ఇష్యూ, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఆ మధుగాడు మా కమ్యూనిటీలో తెలిసిన వ్యక్తి, ఏదో చేస్తున్నాడు అంటే అంతవరకే తెలుసు. ఏది ఏమైనా కానీ నేను దీంట్లో లేను, నాకు క్లీన్ చీట్ వాళ్ళు ఇచ్చే పని లేదు, నాకు నేనే తీసుకుంటాను, అన్నా నేను రాను అని అవాయిడ్ చేస్తే అసలు ఇది వచ్చేదే కాదు. తన పేరే వచ్చేది కదన్నా, తన పేరే వచ్చేది కాదు. రోషన్ గారు అందుకే ఆఫీస్కి వెళ్ళింది. పరిస్థితి మొత్తం మీకు అర్థమైంది కదా. అసలు మంగళని ఎందుకు లాగింది ఎప్పుడైతే ఈ నాగేశ్వర పూజారి ఆఫీస్కి ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముని తీసుకుని వెళ్ళిపోయిందో, రోషన్ గారు ఈ అమ్మాయికి అసలు ప్రమేయం లేకపోతే వచ్చేది కాదు. కానీ ఈ సుబ్బారావు వాళ్ళకి, ఈ హిమకాంత్ రెడ్డి అనే వాళ్ళకి ప్లస్ అయిపోయింది. రోషన్ గారు అయిపోయి మంగళి గారిని తప్పు లేకపోతే నువ్వు ఎందుకు వచ్చావు? మంగళి గారిని లాగడానికి నువ్వు నీ ఆ ఫోటోలు బయట పెట్టడానికి ప్రధాన కారణం ఉంది మేడం. ఇంట్లో కారణం ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసి స్టార్ట్ అయింది ఇది. రోషన్ గారు దానికి సమాధానం, మంగళి గారిని ఎందుకు లాగిన తెలుసా మీకు? ఒక ఐడియా ప్రకారం ప్లాన్ వేసిండ్రు వీళ్ళు. నల్లగొండ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. మధుని, బాలాజీ నాయక్ని, అభిషేక్ని అరెస్ట్ చేసి రికవరీ చేసుకున్నారు. వాళ్ళు రికవరీ చేసి వీళ్ళని తోడితే వీళ్ళ దగ్గర ఆస్తులు ఏం లేవు, ఎక్కడ చేసిరు అనేది ఏం అంతుపడతలేదు. హేమకాంత్ రెడ్డికి తెలుసు, మొత్తం టోటల్గా తెలుసు. అయితే వీళ్ళు డబ్బులు లేవు సార్, ఎక్కడ ఏం చేసిరు అనేది ఇన్ని కోట్ల రూపాయలు ఎవరికి అర్థమైతే లేదు. వాళ్ళు ఏం చేసిరంటే చైన్ లింక్, మీ దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, 5 లక్షలు నేను వాడుకోవాలి, 5 లక్షలు పక్కకు పెట్టాలి, టెన్షన్గా మీకు నెలకు 75,000 రూపాయలు పంపాలి. మీకు 2 నెలలు పంపంగానే మీరు ఏం చేస్తారు, ఒక 10 మంది చెప్తారు ఫలానా వ్యక్తి వెంకట్ సారు ఆయన ఇంట్రెస్ట్ ఇస్తుండని. ఆడు ఓహో నేను కూడా ఇస్తాడంటే నువ్వు కూడా ఇస్తావు. ఆ దగ్గర 10 లక్షలు తేవాలి, వాని ఒక 5 లక్షలు పక్క పెట్టాలి, 5 లక్షలు వాడుకు నేను ఉంచుకోవాలి, 5 లక్షల నుంచి వానికి ఇంట్రెస్ట్ ఇస్తుండాలి. వాని ఒక 3 నెలల వరకు నడుస్తుంది, వాడు ఇంకోరు చెప్తాడు. ఇట్లా చైన్ సిస్టమ్ మారింది. చైన్ సిస్టమ్ మారి ఊర్లు ఇచ్చేసినాయి వాళ్ళకు. అయితే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ ఏమైనా ఉందా అని చూస్తే వీళ్ళ ఆస్తులన్నీ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసారు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, మొత్తం చెక్ చేసి రూపాయి లేదు. అయితే విక్టిమ్స్కి ఈ మధ్యలో ఉన్న ఈ బ్రోకర్లు ఏం చేశారంటే ఏజెంట్లు వాళ్ళ దగ్గర పోతే పైసలు ఎట్లా రావాలంటే వాళ్ళకు ప్లాన్ ఇచ్చారు, వీళ్ళే ప్లాన్ ఇచ్చారు. ఏం లేదు, ఎవరంటే పలానా వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఇప్పుడు వీళ్ళకి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళని టార్గెట్ చేయాలి. ఉదాహరణకు పిల్లిగుండ తండ్రి రాజు నాయక్ ఉన్నాడు, ఇస్లావత్ రాజు నాయక్. అరే మీ పైసలు ఎట్లా వస్తాయి, మా పైసలు ఎట్లా రావాలంటే ఆ 7-8 మందికి వాళ్ళకి నూరింది సార్. ఏమని? ఎవరిని అవసరం లేదు, రాజు నాయకుని పట్టుకొని నీకు పైసలు వస్తాయని. అసలు ఇచ్చింది మధుకు వాళ్ళు, బాలాజీ నాయక్. పాపం రాజు నాయకు భూములు అమ్మించి 49 లక్షలు కట్టించారు సార్ మొన్న. బలిపశుం చేసిరు వాళ్ళు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ బయటపడ్డది. అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు మంగళిని కూడా అట్లే గుంజారు సేమ్. ఎందుకంటే వాళ్ళ తమ్ముతో దోస్తానా ఉన్నది, అదే నేనంటే దోస్తానా తోటి ఆసరా చెప్పండి. ఆ దోస్తానా తోటి దాని ఆసరా చేసుకొని ఇవాళ మంగళి ఫ్యామిలీ లాగిండ్రు. ఇప్పుడు సార్ ఒక్కటి రోషన్ గారు, నేను మిమ్మల్ని డబ్బులు అడుగుతా అండి, మీరు నన్ను ఏదో ఒక షూరిటీ అడుగుతారు కదా, డెఫినెట్గా అడుగుతాను. ఓకేనా? ఇప్పుడు నేను మీ మేడం గారు మీకు చాలా క్లోజ్ ఉంటారు సార్. ఇప్పుడు మనం కూర్చొని దిగినాం సార్, ఒక ఫోటో తీసిండ్రు, నేను వచ్చి మీకు మా మేడం గారి పేరు చెప్పి మీకు డబ్బులు అడుగుతా, మీరు మేడం గారిని అడిగిస్తారా లేకపోతే నాకు డైరెక్ట్ ఇస్తారా? డెఫినెట్గా అడిగేస్తారు కదా. ఏమనాలి ఇచ్చేటప్పుడు కూడా మనం ప్రామిసర్ నోటో లేకపోతే ఒక కాగితమో లేకపోతే ఒక చెక్కో లేకపోతే ఏదైనా షూరిటో లేకపోతే ఏదైనా ఒకటి ఉంటుంది కదా సార్. అట్లా ఈ మంగళి వాళ్ళ తమ్ముంది ఏమైనా ఉందా సార్ ఆధారాలు? ఒక 6 విక్టిమ్స్ చెప్పారు. చెప్పడం కదా సార్, ఆధారాలు కావాలి అంటే పేపర్ పూర్వకంగా. అందరూ వేసింది మొత్తం రమావతి మొదలు. ఒక నిమిషం నేను అదే అడుగుతున్నా సార్ మిమ్మల్ని. ఇప్పుడు విక్టిమ్స్ తో, ఇక్కడ ఉన్న విక్టిమ్స్ తో నేను డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నేను ఒకటి చెప్తా వినండి. ఫస్ట్ అందరూ రమావతి మధుకి ట్రాన్స్ఫర్ కొట్టారు. ఎవరు 80% మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్స్ అని ఉన్నాయి. నేను ఎస్పెషల్లీ కొంతమందిని అడిగాను కూడా, మీరు క్యాష్ ఇస్తే ఎవరికి ఇచ్చారు? రమావతి మధు, మంగ్లీ, శివ అంటే లేకపోతే హిమకాంత్ రెడ్డి. ఇక్కడ లేదండి మాకు హిమకాంత్ రెడ్డి తెలుసు, హిమకాంత్ రెడ్డి చెప్పాడు మాకు ఈ వ్యాపారం, మేము హిమకాంత్ రెడ్డికి ఇచ్చామన్నారు. ఇక్కడ చెప్పేది అరే వినండి, హిమకాంత్ రెడ్డి కూడా పెద్ద దొంగ, నో డౌట్. మీరు చెప్పలేదు. అరే స్టార్టింగ్ లో ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? విక్టిమ్స్ తో మాట్లాడుతూ తెలుస్తుంది సార్. ఫస్ట్ లో ఒక్క నిమిషం ఒకటి, ఫస్ట్ లో దొంగ రమావతి మధు, శివ అనుకున్నాను. వినండి పూర్తిగా వినండి పూర్తిగా. శివ అంటే బయటోడు కాదు, మంగ్లీ తమ్ముడు కాబట్టి.
సరే ఆ సొంత తమ్ముడు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తమ్ముడు కూడా ఉంది కాబట్టి శివది మాట్లాడారు. కూడా ఎవిడెన్స్ లేదు. అరే సెకండ్ డే విక్టిమ్స్ తో నేను శివది కూడా ఎవిడెన్స్ లేదు. సెకండ్ డే విక్టిమ్స్ తో నేను ఎక్కడికి వెళ్ళాను, అబిడ్ షో కోటి వెళ్ళా. ఒక 30-40 మంది విక్టిమ్స్ ఉన్నారు. దాంట్లో నేను ఒక్కొక్కరితో సింగిల్ గా మాట్లాడటం స్టార్ట్ చేశా. మొత్తం ఒక చోట అంటే దొంగలై మాట్లాడుతున్నారు. సింగిల్ గా మాట్లాడా, కెమెరా లేకుండా. ఎట్లా ఇచ్చావు నువ్వు? హేమకాంత్ రెడ్డికి ఇస్తే మరి నీకు ఎట్లా, నీకు డబ్బులు ఇచ్చావా అంటే డబ్బులు ఇచ్చేసాను. ఇతను ఎవరికి ఇచ్చారు మాకు తెలియదు. నేను హేమకాంత్ రెడ్డిని పర్సనల్గా పక్కకు పిలిచి అడిగా, నువ్వు పిచ్చి చేసాలే, మాకు ఏం జరిగిందో చెప్పు, నువ్వు కూడా పెద్ద దొంగవని నాకు అర్థమవుతుంది దీంట్లో. నేను ఇప్పుడు క్లారిటీ అది నాకు అర్థమైంది అంటే వాళ్ళతో మాట్లాడితే. నేను క్లియర్గా మీరు సెకండ్ డే వీడియో చూస్తే నాది విక్టిమ్స్ తో వీడియో ఒకసారి చూడండి, 1కి 10 సార్లు చూడండి, బాధ అనిపించింది. 1కి 10 సార్లు చూడండి. నాకు మంగ్లీ అని ఒకటే, విక్టిమ్స్ అయినా ఒకటే, రమావత్ మధు ఎవరైనా ఒకటే, నాకు మీరైనా ఒకటే, ఆమె ఒకటే. చూడకూడదు సార్, న్యాయం సార్, న్యాయం వైపు ఎవరైనా ఒకటే. నాకు దొంగ తరపున మీరు ఎట్లా ఉంటారు? హేమకాంత్ రెడ్డి దొంగ ఇన్ కేస్ ఎట్లా ఉంటారు? ఫస్ట్ హేమకాంత్ రెడ్డి పేరు ఎవరు దొంగ అని చెప్పలా, మరి అది పసిగట్లేదు. పసిగట్టలే. బయటకు వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ గా 1-to-1 అడిగేశా, నువ్వే పెద్ద దొంగవి, నీకు కూడా దీంట్లో అస్త్రం ఉంది, నువ్వు వీళ్ళ డబ్బులు ఇస్తే నువ్వు అసలు రమావత్ మధుకి ఇచ్చావా, నువ్వు దాచిపెట్టుకున్నావా, లేకపోతే నువ్వేమైనా ల్యాండ్ కొన్నావా అని చెప్పి క్లియర్గా అడిగా నేను. మీరు సెకండ్ డే వీడియో చూడండి. నేను అది అంటుంది, ఇప్పుడు తీగలాగితే దొంగ అంతా కదులుతుంది. ఒక్కడిని తీసుకొచ్చి మాట్లాడితే కానీ మనకు విషయం తెలిసింది. నేను ఆ రోజు కూడా చెప్పా, ఫస్ట్ డే కూడా, మంగ్లీ సార్ మీరు మరి సుబ్బారావు గారిని కూడా అడగాల్సింది. ఎందుకు అడగలేదు? ఏమని అడిగారు చూడండి సార్. బాధితులు ఉన్నారు కదా, బాధితులు ఎవరైతే ఎవిడెన్స్ ఉంటే మరి కోర్టులో కేసు మరి ఆ మంగళి మీద ఫైల్ చేయాలి కదా. మీకు సినిమా యాక్టింగ్ చేయాలని పిచ్చింది కాబట్టి ఆమె మీద పడ్డారంట. ఒక్క కేసు వల్ల మీరు ఆమె క్యారెక్టర్ ఎలా డిజైన్ చేస్తారు, ఎలా చెప్తారని చెప్పి నేను అడిగారు. చూడండి వీడియో. మరి ఫస్ట్ ఒక్క కేసుని పట్టుకొని 10 మంది విక్టిమ్స్ పెట్టుకొని మీరు మంగ్లీ క్యారెక్టర్ ఎలా చెప్తారు? అసలుకి మీకేం సంబంధం? ఒకటి సార్, రోషన్ గారు ఒక్కటే దయచేసి, శివ అకౌంట్లకు కానీ, శివ వచ్చి డైరెక్ట్ తీసుకున్నట్టు కానీ, శివ చెప్పారు సార్, శివ అకౌంట్ చెప్పడం కాదు సార్, ఆధారాలు. అకౌంట్ శివ అకౌంట్ ఎవరైలా సార్, ఎవరైలా పని ఈయన వేసిండా సార్, రమాకాంత్ రెడ్డి అని వేసిండా ఎవరికి? శివ అకౌంట్లకు వేయలా. మరి అదే కావాలి కదా సార్, వేయలేదని నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి, ఇప్పుడు మేము ప్రామిస్ చేస్తున్నాం, ఒకవేళ శివ అకౌంట్ అమౌంట్ ఉంటే 20-25% హేమకాంత్ రెడ్డి. రోషన్ గారు, బాధితుల తరపున మేము కూడా నిలబడతాం. ఇప్పటికైనా శివ అకౌంట్ల గినక అమౌంట్ పడి ఉంటే ఖచ్చితంగా మేము కట్టిస్తాం. డెఫినెట్ గా అదే చెప్తున్నాను సార్. శివ ప్రామిసర్ నోట్ ఉన్నా, శివ చెక్ ఉన్నా, లేకపోతే శివ అకౌంట్ కు డైరెక్ట్ కొట్టినా కూడా ఖచ్చితంగా మంగళి గారిని కుసబెట్టి అమౌంట్ ఖచ్చితంగా కట్టిస్తాం, ముచ్చటే లేదు. కాదు, ఇప్పుడు మీరు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఏమో నాకు తెలుసు, నేను డబ్బులు ఎడితే ఏమని అడిగి నాకు ఇస్తాను అని చెప్పేసి. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు మంగళిని డైరెక్ట్ అటాచ్ అవ్వలేం కాబట్టి, శివ వీళ్ళు అడుగుతున్నారు, మధు నీ ఫ్రెండే కదా, మరి ఏమంటావో బిజినెస్ చేద్దామా అని అంటే, చేస్తున్నాం మనం అన్నది 3 యాక్టింగ్స్ చెప్పారు అంతే. ఒక్క నిమిషం అన్న, ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, మీ సాక్షి చెప్తున్నా, నేను ఎవరు అనగా మంగ్లీ కూడా తో పాటు నేను కూడా బయటకు వస్తా, మనం అందరం న్యాయం చేద్దాము. అయితే ఎందుకు చెప్పిన అంటే మన కమ్యూనిటీ వాళ్ళే కదా, అక్కడ వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసిరు కదా అని చెప్పి ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్తున్నా, ఎవరని చెప్పినా అయితే ఇది పోలీసుల చేతికి ఇప్పుడు పోయింది కేసు. కాబట్టి వినండి, మీరు ఇందాక తనకి క్లారిటీగా చెప్పిండ్రు. ఫస్ట్ ఆగో పూలే అంటే ఇది ఎత్తుకుపోయిండ్రు అంటారు. అక్కడి నుంచి ఇప్పుడు టోటల్ టీగలాగితే డొంకంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్తున్నా, నా ఇన్స్టా నేను ఎక్కువ తీయనండి, మా టీం చూసుకుంటారు. ఒక 200 మెసేజ్లు, మేము 5 లక్షలు ఇచ్చినాం, మేము 10 లక్షలు ఇచ్చినాం. రోషన్ గారు, ఇప్పుడు మావాడు బాధితుడు 59 లక్షలు ఎవరికి ఇచ్చారు? భీమరాయకు. ఇప్పుడు మీ కవిత వీళ్ళది ఒక టీం ఉంది సార్, కవిత, భీమానాయకు, వీళ్ళు ఎక్కడ? ఇంజాపూర్, ఎల్బీ నగర్ లాంటి దొంగలు దాదాపు 50 నుంచి 100 మంది వెళ్తారు సార్. ప్రభుత్వాలు ఏం చేస్తుందో, చట్టాలు ఏం ఇప్పుడు ఒక్కటే అన్న, మనం అందరం చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ మీరు దీని మీద ఖండించాలి, ప్రభుత్వం దృష్టికి వాళ్ళ భూములు అమ్మాలి, వాళ్ళ ఆస్తులు అమ్మాలి, ఇయ్యాలి. వినండి, 100% ఎవరిని ఇంట్లో వదిలేది ఉండదు. నేనే చెప్పా లోకేష్ గారికి, సార్ జానారెడ్డి స్పందించింది సార్,
జానారెడ్డి స్పందించి జానారెడ్డి గారు పాల్చితాండ వాళ్ళు మొత్తం ఇట్లనే పెట్టుకోరు 200 కోట్లు. ఇప్పుడు 15 రోజుల క్రితం జరిగింది ఇది. 200 కోట్లు సార్ పాల్చితాండ. ఇది జానారెడ్డి గారు చలకుర్తి పక్కనే ఉంటది. అయితే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ డబ్బులు వస్తాయో. జానారెడ్డి గారు స్పందించి జానారెడ్డి గారు పోలీసుల మీద ఒత్తిడి చేస్తే తీసుకొచ్చి లోపటేసిండ్రు. మా ఉంది కూడా అందులో ఉన్నది. నైట్ 12 గంటల దాకా అక్కడ ఉండి మేము. ఇప్పుడు ఏం చేసిన డబ్బులు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టినా అని చెప్తున్నారు. ఊర్లో రైతులు మనస్ఫూర్తిగా అన్నం తినలేకపోతున్నారు సార్. ఆ బాధతోటి వాళ్ళు ఉన్నది మొత్తం పోగొట్టుకున్నారు, మా దగ్గర సార్. మా దగ్గర మధు మా దగ్గర సార్ మా దగ్గర సరే ఇప్పుడు రైతులు ఇప్పుడు విక్టిమ్స్ తెలియని వాళ్ళంటే వదిలేద్దాం. మీరు సంఘాలలో ఎంతమంది ప్రధాన కార్యదర్శి అవేర్నెస్ మీరెంత మోసపోయారండి అసలు ఇచ్చి. మేడం గారు మీరు కూడా చెప్పేది చెప్తారు. 10th క్లాస్ ఫెయిల్ అని మీరే చెప్తున్నారు. కాదండి 10th క్లాస్ ఫెయిల్ అని మీరే చెప్తున్నారు. మీరు ఎట్లా ఇచ్చారు అసలుకి? మీరు బంజారా సంఘం ప్రధాన కార్యదర్శి కదా, మీరు ఆశపడ్డారు. మీరు కూడా మీరు ఆశపడ్డారా? ఓకే, మీరు ఆశపడ్డారా? ఏమండి 59 లక్షలు ఎన్నాళ్ళు సంపాదిస్తే వస్తాయి? ఇంజాపూర్ లో భీమానాయక్ అని బి కంపెనీ అని పెట్టి మాకు తెలిసిన మా అయితే వీళ్ళందరినీ అడ్డుకుంది నేనే. అందరిని అడ్డుకున్నాం సార్. లేకుంటే ఇంకా ఎక్కడికో పోయేది ఇది ఎక్కడికో పోయేది. మేము బాధితులు కూడా నా మీద అటాక్ చేశారు సార్. ఏమని మీకు కూడా వస్తుందనా? లేదు, ఇచ్చేటోళ్ళం మేము, తీసుకునేటోళ్ళు నువ్వెవరు అంటారు. నువ్వెవరు? నెలకు వస్తుంది. వీడు బాలాజీ మధు కస్టమర్లను వాళ్ళ బాధితులను ఏం చెప్తాడంటే, అరే మంచిగా నడుస్తుందా అని మోతిలాల్ మొత్తం ఆగం చేస్తుండు, అట్లా చేస్తుండు, ఇట్లా చేస్తుండు, డబ్బులు ఆగిపోతున్నాయి, ఇది ఆగిపోతున్నాయి, నాకు పైనుంచి వస్తున్నాయి. పేరుకే సంఘం అధ్యక్షుడు, మీ మాట ఎవరైనా వాళ్ళు లేరైతే నువ్వెవరు చెప్పడానికి ఇచ్చేవాళ్ళం మేమంటే వాళ్ళు. మీరు రోషన్ గారు నేను చేయబట్టే ఇంతవరకు వచ్చింది, లేకుంటే ఎక్కడికో పోయేది. నేను సుమన్ టీవీ ద్వారా ఒకటే చెప్తున్నానండి. ఇవాళ కామెంట్లు పెట్టే కానివ్వండి, ఇంకెవరు కానివ్వండి, సుమన్ టీవీ ఫస్ట్ చేయలేదు. వినండి, చేసింది సార్. ఏంటి అసలుకి ట్రోల్ చేసి సుమన్ టీవీ దేనికి భయపడదు సార్? పెద్ద పెద్ద ఉద్యమాలు చూసినాం. అట్లా కాదు నేను అనేది. సుమన్ టీవీ అంటే సుమన్ టీవీ కామన్ మ్యాన్ కి వచ్చిన ప్రతి ప్రాబ్లం మీద ఫైట్ చేస్తాం మేము. అయితే నేను అనేది ఏమంటే, ఎవరైనా బాధితులు వాళ్ళందరూ 5 లక్షలు 10 లక్షలు పాపం పైసా కూడబెట్టుకున్న వాళ్ళు ఇక్కడ కట్టిండ్రు అని అంటున్నారు. వాళ్ళకేం చెప్పిండ్రో, వీళ్ళేం చేసి వాళ్ళందరం కూడా మీడియా అనేది ఏ ఒక్క ఇష్యూకి ఏ ఒక్క వ్యక్తికి ఒత్తాసుగా ఉండదు. ఇప్పుడు ఎంతమంది మీరు డిజిటల్ మీడియాని ఆపుతారు? ఇవాళ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో సోషల్ మీడియా ఉంది. మేము కూడా మా దగ్గరకు వచ్చి చెప్పిన మేము దాన్ని బట్టి మేము ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి, దీని గురించి అని వివరిస్తాం తప్ప వీళ్ళని మీరు వీళ్ళని నిందితులను మేము చెప్పడానికి ఆస్కారం లేదు. ఒకటి మా అనాలిసిస్ ఏంటంటే, ఇవాళ బాధితులకు న్యాయం జరగాలి. ఇంకొక విషయం ఒకటి ఏం చెప్పిన అంటే, ఇవాళ మంగ్లీని అందరు ఇవాళ ఎస్టీ సామాజిక వర్గం అనేది ఎవరు చూడలేదు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. ఇక్కడ దుబాయ్ నుంచి నాకు ఒక ఆయన నిన్న ఫోన్ చేసిండు. ఆయన అభిమానంట, ఆయనకు నెలకు 18 లక్షల జీతం అంట. నేను అభిమానిస్తా మంగ్లీ గారిని అని చెప్పి నాకు ఎందుకు కాల్ చేశాడు? ఆయన అభిమానం. ఇవాళ ఆయన ఎస్టీ సామాజిక వర్గం ఇష్టపడలేదు. అందరు ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయినా కూడా ఇక్కడ గద్దర్ అవార్డ్స్కి కానివ్వండి, ఇక్కడ ఆమె పాత్ర. అయితే ఇప్పుడు మనం అనేది ఏంటంటే, ఆ అమ్మాయికి అందుకనే ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి బాధపడ్డప్పుడు నేను అన్నా, నువ్వు బాధపడకు నాన్న, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదా. కామెంట్స్ చూసింటే కామెంట్లు పట్టించుకోకు, నువ్వు వాట్ అనేది అయితే ఇప్పుడు సిడిఐకో డిపార్ట్మెంట్కి పోయొచ్చింది కదా, నువ్వు ఒక్కటే మాట చెప్పు, బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీనికి సంబంధం లేదా. మేడం ఫస్ట్ ఆఫ్ మనం ఏం చేద్దామంటే, మీ కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వంలో ఉన్న మా ప్రాంతానికి చెందిన కోమటిరెడ్డి, జాన్ రెడ్డి, బాలు నాయక్ దగ్గర మనం పోయి బాధితుల పక్షాన మనం నిలబడదాం. సపోర్ట్ చేయండి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే పట్టించుకోలేదు. ఈ రోజు మంగ్లీ కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బాధితులు చచ్చిపోయారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇందులో ఎవరు క్లీన్ చిప్ ఇచ్చేది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఇవాళ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది.
ఎవరు డొంక మొత్తం కదులుతుంది. కదులుతుంది. ఎంత పెద్ద తోపులైనా కూడా కోర్టు ముందు ఎవరు కూడా ఏం చేయలేరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ వినండి, పరువు ఇప్పుడు ఆమె జరగలేదు, ఆమెకి ఏమన్నా అన్యాయం జరిగింది, మేము ఆ రోజు కూడా అదే అన్నాం. ఆ అమ్మాయిలు ఇద్దరు బాధపడుతున్నారు, మా నాన్న బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇవన్నీ ట్రోల్ చేస్తున్నారు అంటే ట్రోల్ విషయాన్ని మీరు పక్కన పెట్టండి, మీరు అది పట్టించుకోకండి. మీరు ఎవరైతే ఉన్నారో అనేది నాకు సంబంధం లేదని చెప్పేసుకో. దాంట్లో నిన్ను లాగాల్సిన అవసరం కూడా లేదు. ఆమె చెప్పేసింది 2 ప్రెస్ మీట్లు పెట్టింది. 2 ప్రెస్ మీట్ అదే విషయం మాట్లాడినా నేను. ఇవాళ లోకేష్ బాబు ఆల్రెడీ మొన్న రోషన్ గారితో మాట్లాడారు. ఎవరైతే బాధ్యతలున్నో మా దగ్గర తీసుకురమని చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటివి ఉపేక్షించదు అన్న. నేను టైం తీసుకుంటా, వినండి, నేను టైం తీసుకుంటా. మనం అందరం కలిసి నేను బాధ్యతల వైపు ఉంటాను. నేను మినిస్టర్ గారి దగ్గర టైం తీసుకుంటాను. డెఫినెట్ గా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా కదా, నేను ఒక రోజు టైం తీసుకుంటా, మీరు అందరు రండి తప్పకుండా. ఇంకొకటి నేను ఒకటే సంధ్యక్క ఎవరికి కూడా ఒక నిమిషం నేను వస్తానండి. వాళ్ళు స్పందిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. తప్పకుండా. రోషన్ సార్, ఇప్పుడు జనాలు ఇప్పటికీ బాధితులు భయపడుతున్నారు, ఇంకా వస్తలేరు. అదే ఎందుకంటే అది కోర్టులో వెళ్ళిపోతే 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు అని భయంతో ఎప్పటికైనా బాలాజీ వచ్చి సెటిల్మెంట్ చేస్తాడా, మధు వచ్చి సెటిల్మెంట్ చేస్తాడని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలు నాయక్ చొరవ తీసుకుని నెక్స్ట్ వీక్ తీసుకోండి, నేనైనా మాట్లాడతాను. నెక్స్ట్ వీక్ వెళ్దాం, వెళ్దాం, మనం అందరం వెళ్దాము. ఈ వేదిక ద్వారా నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా వెళ్దాం, వాళ్ళ వైపు నిలబడదాం. మేము అందరం చేస్తాం సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, పిఎపల్లి కాడ ఎన్ని కంప్లైంట్ ఉన్నాయి ఒకసారి చూడండి సార్. దగ్గర కంప్లైంట్ అన్యాయం అయిపోయింది సార్. మా తండ, పిల్లిగుండ తండ, ఎర్రగొండ తండ, ఇప్పుడు కర్నూలులో కూడా చాలా మంది ఉన్నారన్న బాధితులు. ఇప్పుడు గద్వాలు వీళ్ళందరూ ఉన్నారు కదండి, గద్వాల్ సైడ్, కర్నూలు. ఏం చేస్తున్నారు నాయకులు? మన దగ్గర కూడా సార్, ఎల్బీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, తుర్కేం జాల, ఆ కట్ట కింద వాళ్ళందరూ వీళ్ళంతా వాళ్ళందరూ యాక్షన్ అనేది తీసుకోవాలి, డెఫినెట్ గా ఆ విషయంలో చెప్పి గట్టి యాక్షన్ తీసుకోండి. వాళ్ళ దగ్గర జానారెడ్డి గారు స్పందించండి సార్. నిజంగా ఆయనకు బొక్కాలి మేము. అది కూడా చివర్లో అది కూడా జానారెడ్డి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి మోసపోయాడు కాబట్టి స్పందించండి ఆయన. జనాలు రోజు జానారెడ్డి వాళ్ళ కొడుకు రఘువీరారెడ్డి దగ్గర కాలు మొక్కినా గానీ పటేలా దొర అన్న కానీ వాళ్ళు స్పందించారు. వాళ్ళు ఆ రోజు స్పందించి ఉంటే జిల్లా యంత్రాంగం మొత్తం ముందుకొచ్చి వాళ్ళ బాధితులు న్యాయం జరిగేది. ఇప్పటికైనా ఆయన మనుషులకు అప్పుడు లేచిండు ఆయన, లేచి ఎస్పీ గారితో మాట్లాడి ఎక్కడున్న పట్టుకరమంటే వాడు పూణెలో ఉంటే పట్టుకొచ్చారు. ఒకటే చెప్తున్నాము, డెఫినెట్ గా సుమన్ టీవీ నేను కూడా కంపల్సరీ బాధితుల వైపు వెళ్దాము. మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి వెళ్దాము, అందరం కూడా విక్టిమ్స్ వైపు మాట్లాడదాం. సో ఇవాళ మాకు మంగ్లీ మీదనో మోతిలాల్ మీదనో వర్గం మీదనో లేదు, ఎటువంటి కోపం ఎవరికి లేదండి. ఎవరికి కష్టపడే ఎదిగామన్నా? మీరు ఊరికే అయ్యారా అధ్యక్షుడు? చెప్పండి, మీరు ఊరికే అయ్యారా? మీ మంచితనం చూసే కదా మీ కమ్యూనిటీ అంతా మిమ్మల్ని చేసుకున్నారు కదా. కానీ జనాలు నేను ఒక్కడిని, మీడియా ఏది చూపిస్తే అదే నిజం అవుతారు. ఏముండలు అన్నా, మోతిలాల్ అన్నా, మీలాంటి వాళ్ళు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు విక్టిమ్స్ వైపు నిలబడుతున్నారు. డెఫినెట్ గా బాధ ఉంటుంది, నేను బాధ ఉండదని చెప్పను, మేము బాధ ఉండదని చెప్పను. నేను ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వాదికి రాలేదు. నేను ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా ఎవరికేం కోపం లేదు, అందరం విక్టిమ్స్ వైపు ఫైట్ చేద్దాం. డెఫినెట్ గా నేను వస్తాను మీ జిల్లాకి, డెఫినెట్ గా నేను వస్తాను, డెఫినెట్ గా వస్తాను, డెఫినెట్ గా వస్తాను. నేను మాట చెప్పానంటే నేను వస్తా. పెద్దాడిచెల్లపల్లి మండలం ఒక్కసారి మీరు టూర్ పెట్టుకోండి, విజిట్ చేయండి. వస్తాను సార్. ఆ బాలాజీ నాయక్ ఇంటికి పోదాం, రామవరం లైవ్ పెడతాను, లైవ్ పెట్టి A to Z నాయకుల దగ్గర కూడా వెళ్దాం మనం. సో మీరు తప్పుగా భావించొద్దు దేని కూడా. ఒక ఇష్యూ వచ్చినప్పుడు మోతిలాల్ అన్న ఒక ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్ గా 2-3 రోజులు నడుస్తుంది. నిజం వచ్చేదాకా నడుస్తుంది. నిజం ఎప్పుడు దాగదు కదా అన్నా, నిజం ఎప్పుడైనా దాగుతుందా? దాగదు. కాదన్నా ఇప్పుడు మీరు 59 లక్షలు ఎందుకు ఇచ్చారు? నిజం తెలిసి ఇచ్చారా? మరి అదే నేనంటుంది, నిజం ఎప్పుడు దాగదు, నిజం బయటపడుతుంది. డెఫినెట్ గా అందరం కూడా విక్టిమ్స్ వైపు ఫైట్ చేద్దాం. సో థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ప్రేమ ఉంది కాబట్టి బంజారా సంఘం అధ్యక్షుడు మోతిలాల్ గారు ప్రాబ్లమ్స్ మీద ఫైట్ చేస్తారు కాబట్టి
నేను సుమన్ టీవీ పిలిపించుకున్నా. ఓకే థ్యాంక్ యూ. లేకపోతే నేను కూడా ఇక్కడ ఒక్కని నిలబడి ఏమైనా కూర్చోబెట్టి అట్లా కాదు, అందరం రావాలి. చాలా సోషల్ వర్క్ సార్ మేము చేసి అట్లా అందరూ వస్తేనే నిజాలు బయటకు వస్తాయి. లేదు డెఫినెట్ గా ఫైట్ చేద్దాం అన్నా. థ్యాంక్ యూ అన్న. మీ 59 లక్షలు కూడా రావాలని కోరుకుంటున్నా రావాలి. నిజంగా. తప్పకుండా సుమన్ టీవీ మేము ఉంటాం అండగా.